నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. సంతోషపడ్డారు ప్రజలు. తర్వాత ఈ ప్రభుత్వం ఉన్నది నేను 4 వేలు ఇస్తామన్నారు. ప్రజలు ఏం చేస్తారు బాబు? 7 లెక్కిస్తున్నట్టు ఓట్లేసిండు. ఇది ఏది పరిస్థితి? 8 నెలలు అవుతున్నా 2,000 మన ముఖాన్ని కొడుతున్నారు. ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటున్నారు రైతులకు. ఆర్టీసీ చైర్మన్ చేసింది. ఆర్టీసీ చైర్మన్ చేసినప్పుడు ప్రతి రోజుకు 5 కోట్ల నష్టం ఉండే. ఇవాళ పరిస్థితి ఏంటి ఉందంటే 17 కోట్ల నష్టం అవుతుంది. 17 కోట్లు జీరో టికెట్ మీద మన మా ఎండి చెప్తున్న పాత ఎండి మాకు ఉన్నప్పుడు సార్ ఇవాళ రాఖీ పౌర్ణమికి 32 కోట్లు వచ్చింది సార్. జీరో ఆడ 17 కోట్లు, టికెట్తోనేమో 12 కోట్లు. టికెట్ మాత్రమే పైసలు 15 మాత్రం రావు. 2,500 కోట్లు అప్పు నుండి గవర్నమెంట్ ఫ్రీ బస్ చేయబట్టి ఆ 2,500 కోట్లు ఇస్తలేడు. ఒక్కొక్క బస్సులో ఆడవాళ్ళు మగవాళ్ళు 130-170 మంది ఎక్కుతున్నారు. అంతమంది ఎక్కడం వల్ల టైర్లు వచ్చిపోతున్నాయి, స్టీరింగ్ విరిగిపోతున్నాయి, బస్సులు నాశనం అవుతున్నాయి, పట్టించుకున్న నాదుండే ప్రతిది ఏది ముడుతుంది నాశనమే. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉంటుంది ఈ ప్రాంతంలో. అప్పుడు రాజశేఖర్ గారు ఉండ్రి ఏ చెప్తే చేసినామా ఈ ప్రాంతంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పటి కాంగ్రెస్ కాదు, ఇది డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది. ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలిస్తుంది డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదు. కేసీఆర్ గారు మాత్రమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. పోరాటం చేయండి, ఎవరు ఇయ్యడు మనకు. ఈ ప్రభుత్వంలో పోరాటం చేయదు, ఎవరు ఇయ్యడు. నేను మనవేసిన అందరికీ కూడా ఇవాళ పోచారి శ్రీనివాసరెడ్డి గారు తన కొడుకుల కోసమో తన కోసం పోయినట్టు పార్టీ మారి. నేను మనవేస్తున్నా, నీ కోసం కాదు, రైతుల కోసం ఒకవేళ మారితే నువ్వు రైతాంగానికి ప్రాంతంలో రుణమాఫీ ఇప్పించు. రైతు బంధు ఇట్టి నువ్వు దమ్ముంటే నువ్వు రాజీనామా చేస్తున్న బెదిరి నువ్వు రేవంత్ రెడ్డికి. ఆ ధైర్యం మీకు లేదు, నాకు బాగా తెలుసు. 10 వంట చచ్చిపోతావు నువ్వు, 10 వంట బతు. ఇది నీ పరిస్థితి. ప్రజలు అమాయకులు లేరు. రాజిరెడ్డి కూడా రాకుండా అమాయకులు ఉండరు. ప్రజలు భయపడుతుంది. వచ్చిన తర్వాత అమాయకత్వం మొత్తం పోయింది, భయం మొత్తం పోయింది. పోవాలనే కోరుకుంటే నేను ప్రజలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు కాబట్టి ఎవరికి భయపడాల్సిన లేదు. తప్పు చేసినోడే భయపడాలా, తప్పు చేయకుండా నిలయాలి. ఇది రావాల్సింది కాబట్టి బాగా ఇష్టం నాకు. ఎందుకంటే ప్రజలు మన ఓట్లు ఇస్తే మనం గెలుస్తాం. ప్రజాస్వామ్యంలో ఓట్లు ఇవ్వడం పడిపోతాం మనం. నేనేమంటున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తులను గెలిచినాము. గెలిచిన వ్యక్తిని నిన్ను గౌరవించి నీ పక్కన కోసం పెట్టుకున్నా కేసీఆర్ను మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి నువ్వు బయటపడ్డావు. కష్టకాలం ఉన్న పార్టీని ఆదుకోవాలి. ఉండే కష్టకాలం ఉన్నటువంటి కేసీఆర్ను నువ్వు అండగా ఉండాలి. అండగా ఉండకుండా నువ్వు పారిపోయినప్పుడు నీ కోసం, నీ స్వార్థం కోసం వెళ్ళడం, ప్రజల కోసం కాదు. దయచేసి గమనించాలి ప్రజలు. ఏం లేదు, లాభం లేదు. ఎందుకు వెళ్ళానా? ఇసుక బంద్ అయిపోయింది, బొరాం బంద్ అయిపోయింది, కాంక్రీట్ బంద్ అయిపోయింది. ఆ రవీంద్ర రెడ్డి పూర్తి ఇబ్బంది పెట్టిండు. పెట్టే రాజ్యవాళ్ళు నేను చెప్పిన రవీంద్ర రెడ్డి నువ్వు ఎంబడి పడ్డ ఆ శవం వచ్చి మీరు ఎత్తుగా పడ్డది ఇక మురిగని చెప్పాడు. 4 ఏళ్ళు పోయాలి కూడా అని చెప్పాడు. ఆ రవీంద్ర రెడ్డి పారిపోయి పుట్టేది. 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 నేనేమంటున్నా అంటే ప్రజలు మీరు రోడ్ మీద వచ్చి కుట్రాడాలా, మీ హక్కుల కోసం కుట్రాడాలి అర్థం అంటారు నేను. కానీ వెయిట్ చేయండి, ఈ ప్రాంత ప్రజలు వెయిట్ చేయండి. మీకు తెలుసు, బాగా తెలుసు. నేను వచ్చే ముందు నన్ను నమ్మలే మీరు. గట్టుడో కాదు, ఏం ఓడిపోయినాకో ఈ మనిషి మా పని చేస్తున్నాయని అప్పుల పని భయపెట్టాడు. వచ్చిన 10 రోజులు తెచ్చిపోయింది నా గురించి మీకు. నేనేమంటున్నా అంటే ఈ ప్రాంతకి గెలువుని మీరు, ఈ ప్రాంతకి ఒకటి తయారుగానే మీరు ఏమంటారు. ఇక మాకు రవీంద్ర రావాలి, ఆడికెళ్ళి నాకు బాధ్యత గారు మన బాధ్యత కూడా రావాలి అని మీ దగ్గర దమ్ముడి మీరు చేయండి. ఎవడొద్దంటాడు? రేవంత్ రెడ్డి మన దగ్గరికి రాలేదా? బాధ్యత కూడా రోడ్డు పోలేదా? నేనేమంటున్నా, మీరు ధైర్యంగా ఉండి మీరు పోరాటం ఎవరైతే చేస్తారో ఆ కుటుంబం మీద, వారి మీద